పక్కన సాక్షి వార్తలు రాసుకొచ్చింది. విద్యా దీవెన, వసతి దీవెన ఈ రెండు అంటే ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఈ టైంకి పడిపోతాయి, పడలేదు. ఇప్పుడు జగన్ బాబు ప్రభుత్వం ఇట్లా చేసిందంటూ కొంతమంది పేరెంట్స్, కొంతమంది స్టూడెంట్స్కి సంబంధించిన పేర్లతో ఒక ఐటమ్స్ సాక్షిలో ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. అసలు సీన్ ఏంటి అంటే, సరే అది పడలేదు, సేమ్ టైం అసలు తన హయాంలో బకాయి పడ్డారు జగన్మోహన్ రెడ్డి అన్నది నిన్న లోకేష్ గారి సమీక్షలో తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కళాశాలల్లో నిలిచిపోయినాయి. ఎందుకయ్యా అంటే విద్యా దీవెన, వసతి దీవెన కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 3,480 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది. ఆయా విద్యా సంస్థలతో మాట్లాడి ముందు విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించడానికి చేపట్టాల్సిన చర్యల్ని గురించి చివరికి లోకేష్ చర్చించాల్సి వచ్చింది. హైయర్ ఎడ్యుకేషన్ కార్యదర్శి సౌరభ్ గౌర్, ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ పోలా భాస్కర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ కె రామ్మోహన్ రావు, ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ సెక్రటరీ సూర్యచంద్రరావు వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి లెక్క తేల్చి ముందు ఆ డబ్బులు ఇవ్వమని చెప్పారు.